వైసీపీ అసమర్థ విధానం విద్యుత్ వ్యవస్థ నిర్వీర్యమైందని మండిపడ్డారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలను పెంచే ప్రసక్తి లేదని రాష్ట్ర ఇంధన మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. విద్యుత్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందన్నారు. గత 5 ఏళ్ల పాలనలో విద్యుత్ శాఖపై వైసీపీ ప్రభుత్వం 1.3 లక్షల కోట్లకు పైగా భారాన్ని మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సోలార్ ఎనర్జీ 7,000 మెగావాట్ల ఉత్పత్తి చేసినట్లు పేర్కొన్నారు. అయితే 5 ఏళ్ల అధికారంలో ఉన్న జగన్ రెడ్డి ప్రభుత్వం 1 మెగావాట్ విద్యుత్ కూడా ఉత్పత్తి చేయలేదని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తుందని, రాయలసీమ ప్రాంతం గ్రీన్ ఎనర్జీకి అనువైన ప్రదేశమని తెలిపారు. రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులను తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ మేరకు స్పష్టం చేశారు. సీమలో పెట్టుబడులు రావడం కారణంగా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రజలందరూ పీఎం సూర్యాగర్, పీఎం కుసుమ్ పథకాలను వినియోగించుకోవాలని మంత్రి గొట్టిపాటి కోరారు. బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కడప జిల్లాలో జరుగుతున్న ఆర్డీఎస్ఎస్ పనుల్లో పురోగతిపై అధికారులతో చర్చించారు. అలాగే జిల్లాల్లో సబ్స్టేషన్ల నిర్మాణం, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్ల పంపిణీ, గ్రామీణ ప్రాంతాల్లో లో వోల్టేజ్ సమస్యలు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు పగటి పూటనే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందించాలని స్పష్టం చేశారు. గృహాలకు, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు మంత్రి గొట్టిపాటి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బద్వేల్ నియోజకవర్గంలోని బాలాయిపల్లిలో సుపరిపాలనల తొలిగడుగు కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు. మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని, ఇప్పటికే దీపం పథకం కింద ఉచితంగా 3 సిలిండర్లను అర్హులైన లబ్ధిదారులకు అందిస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ గుర్తు చేశారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తల్లికి వందనం పథకం కోసం ఒక్కరోజే ప్రజల ఖాతాలో సుమారు 10,000 కోట్లు జమ చేశామన్నారు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకం అమలుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. త్వరలోనే అన్నదాత సుఖీభావ పథకం కింద రైతులకు 20,000 అందిస్తామని మంత్రి గొట్టిపాటి హామీ ఇచ్చారు.